కొంచెం వేయమంటారా? చాలు. నాన్న దియా రేయ్, దియా కాలింగ్. దియా ఎవరే అంటారు? చెప్పరా ప్లీజ్. రేయ్, ఇంకో చపాతీ వేసుకో. హలో, ఏంటి టామ్ ఆయాసపడుతున్నావు? రాత్రి కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నావా? లేదు, ప్రైవసీ కోసం బయటకు వచ్చాను. ఏ టామ్ రూమ్ లో ప్రైవసీ లేదా? ఉంది. చెర్రీ ట్యాబు టవలు అంటూ అస్తమానం వస్తాడు. దియా, డిన్నర్ చేసావా? తిన్నాను. టామ్ తినేసాడా? నేను తిన్నా. ఇంకా ఇంకా ఏం లేదు. రేపు చెప్తాను. ఏంటి? రేపు కలుద్దాం, సేమ్ ప్లేస్. గుడ్ నైట్. సేమ్ ప్లేస్. ఓం శాంతి శాంతి ఓం శాంతి. చల్లని చందమామ బాగుందా? బాగుంది. పదహారేళ్ళు, మైనర్ అమ్మాయి, రేపు శిక్ష పడుతుంది సార్. ఇదిగో చూడండి, అది నాకు తెలుసు. ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి. చాలా టెన్షన్ గా ఉన్నారు. ఈ కేసులోంచి బయటపడే మార్గం ఏదైనా చెప్పండి. ఆ తర్వాత ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. ఒకవేళ అక్కడ ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయో తెలుసుకున్నారా? మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయట. చనిపోయిన ఆ అమ్మాయి నా గురించి ఒక డైరీలో రాసిందట. ఆ మెడికల్ రిపోర్ట్ వల్ల ఏ ప్రాబ్లం లేదు. తన చేత్తో రాసిన అమ్మాయి డైరీ ఉంది చూసారా, అది చాలా పెద్ద ఎవిడెన్స్. అది మాత్రం మన చేతికి వచ్చి తీరాలి. అంటే అది దొరికితే చాలా? దొరికితే మిగతావన్నీ మనం చేసేయచ్చు. ఎడ్గర్ ఎక్కడ? అదిగా వస్తున్నట్టున్నాడు. ఆయనకి ఎప్పుడు ఆ కారే నచ్చుతుందా ఏంటి? ఆయనకి చాలా కార్లు ఉన్నాయి, కానీ ఆ బండితో ఆయనకి అటాచ్మెంట్ ఎక్కువ. ఏంటా అటాచ్మెంట్? కష్టం. కలవాలా? వద్దు, తర్వాత కలుద్దాం. ఓకే, ఉంటా. సరే. హలో, హాయ్. కావాలా? ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది. నాన్నకు సీరియస్గా ఉందంట. ఎడ్గర్ని చూడాలంటున్నారు. ఇప్పుడు అవసరమా? ఎంతైనా మీ నాన్నే కదా. ఏవైనా ఆయన చనిపోబోతున్నారు. చివరి క్షణాలు ఆయనకి మనసుకు చూడాలనిపిస్తుంది కదా. ఫైలు, డైరీ అన్నీ ఇచ్చేసి నేనున్న చోటుకి రా. ఓకే. వాడు నాకు కావాలి. వద్దు, నువ్వే తినలే.